హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్, తెలుగు చదవడం, రాయడం వచ్చిన వంటి వారు లోకల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. సొంత జిల్లాలోని మీ సొంత ఊరిలో పోస్టింగ్ అని కల్పిస్తూ నెలకు 85,000కి పైగా సాలరీ పొందే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మనం ఇక్కడ వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే టోటల్‌గా మనకి 250 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. అంటే మీరు అప్లికేషన్ చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. చూడండి. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇన్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూసీఓ బ్యాంక్ నుంచి అధికారికంగా మనకి ఈ యొక్క లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ అనే ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ అనేవి ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి జనవరి 16థ్ నుంచి ఫిబ్రవరి 5థ్ వరకు మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్‌గా 250 వేకెన్సీ ఉన్నాయి. దీంట్లో అన్ని కేటగిరీల వారికి వేకెన్సీ అనేవి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి జనరల్ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీ అనేవి ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సంబంధించి కూడా సెపరేట్‌గా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగు కాబట్టి, తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ తెలుగుకి సంబంధించి మీరు వేరే స్టేట్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు మాత్రం ఒకటే స్టేట్‌కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మీరు వేరే స్టేట్‌కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అయితే తప్పకుండా వచ్చుండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అయితే ఆళ్ళు చెప్తున్నారు. క్యాండిడేట్ విల్ హావ్ టు అప్లై ఫర్ ఎ వేకెన్సీ ఆఫ్ ఆన్ స్టేట్ ఓన్లీ అని చెప్తున్నారు. అంటే మీరు ఏ స్టేట్‌కి సంబంధించి అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే మీరు ఏ స్టేట్‌కి సంబంధించి అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్‌కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, మీరైతే ఒక్క స్టేట్‌కి సంబంధించి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఎలా ఉంటాయని చూసుకుంటే జూనియర్ యాస్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 హోదాలో భాగంగా మీకు బేసిక్ పేనే 48,480 ఉంటుంది. అలాగే ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా ₹1,00,000 వరకు సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే జనవరి 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్ నుండి అప్ టు 30 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ వారైతే అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ సంబంధించి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళైతే 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్స్ ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎనీ డిసిప్లిన్ అని చెప్తున్నారు. అంటే మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసిన ఉంటే ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినా వారందరూ కూడా ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి ₹170 అయితే ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళకి సంబంధించి ₹850 అయితే అప్లికేషన్ ఫీ ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీకు 3 హవర్స్ పాటు ఉంటుంది. ఇందులో మీకు 155 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ సంబంధించి. ఫ్రెండ్స్, ఈ యొక్క పేపర్ అనేది ఇంగ్లీష్‌తో పాటు మీకు హిందీలో పేపర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్,
జనరల్ ఎకనామిక్స్, బ్యాంకింగ్, అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనే ఒక టాపిక్స్ నుంచి క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మీకు నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ మీకు ఒకసారి ఎగ్జామ్ అయిపోయాక దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఏ స్టేట్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆ యొక్క స్టేట్‌కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్‌లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం సంబంధించి చెక్ చేస్తారు. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకున్నట్లయితే మన దగ్గరలోనే ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ దాని తర్వాత మీకు దీనికి సంబంధించిన పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్ సంబంధించి అయితే ఉంటుంది. అందులో క్వాలిఫై అవ్వాలంటే మీకు 40 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వారైతే మినిమమ్ మీకు 35 మార్క్స్ వచ్చినా కూడా మీరు సెలెక్ట్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల వరకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నర్సంపేట్. ఫ్రెండ్స్ ఈ యొక్క లొకేషన్‌లో మనకి ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్ అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ బ్లూ కలర్ లింక్ ucobank.com అనే వెబ్‌సైట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో కెరీర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ దాని తర్వాత అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసేసి, పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూసీఓ బ్యాంక్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసే ప్రయత్నం చేయండి.